నమస్తే అన్న. చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న ఇప్పుడు డాకు మహారా నుంచి చిన్ని సాంగ్ వచ్చింది అండ్ ఇంకొక సాంగ్ వచ్చింది అండ్ టీజర్ వచ్చింది అండ్ మీకు ఎలా అనిపిస్తుంది చిన్ని సాంగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ జై బాలయ్య మామూలుగా లేదన్న, అసలు సాంగ్ సూపర్ ఉందా? చిన్నితో సాంగ్ అంటే మామూలుగా కాదు, ఈసారి ఇరగదీసింది. అసలు చిన్న పిల్లతో సాంగ్ ఏందన్నా నాకు అర్థం కాదు, ఎప్పుడు రాలే అటువంటిది బాలయ్య అంటే ఇక మామూలు విషయం కాదు. సాంగ్ మాత్రం చింపేసిండ్రు ఈసారి, మామూలుగా లేదు, అద్భుతం సాంగ్ అన్న. చాలా బాగుందా? చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు డాకు మహారాజ్ మూవీ గురించి మీకు ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి? అసలు మామూలుగా కాదన్న, పురాతనమైన సినిమాని అసలు తెర మీద చూపెడుతున్నా అంటే మన గురించి, మన భవిష్యత్తు గురించి సినిమా తీసింది. చూసినావా బాలయ్య బాబు? డాకు మహారాజ్ అని పేరు పెట్టిన. మహారాజ్ అంటే ఇంకా అది వేరే లెవెల్గా ఉంటుంది. మహారాజ్ అంటే పెద్ద సినిమా అది. లుక్ ఎలా అనిపించింది మరి బాలకృష్ణ? మామూలుగా కాదు, అసలు కొత్త లుక్ తోటి వచ్చిండు బాలయ్య బాబు గారు. నిజంగా ఆ డైలాగ్స్ కానీ, ఆయన వచ్చే ఎంట్రీ కానీ నిజంగా అద్భుతంగా తీసిండు అన్న డైరెక్టర్ గారు. అంటే ఎన్నిసార్లు చూస్తారు మరి? ఇప్పుడు January 12th రిలీజ్ అవుతుంది, ఆ రోజు ఎన్నిసార్లు చూస్తారు మీరు సినిమాని? నిజంగా చెప్తున్నా, ఓవరాల్ గా చూసుకుంటే 10 సార్లు అయినా చూస్తాను సినిమా నేను. నిజంగా బాలయ్య బాబు అంటే డయాట్ ఫ్యాన్ గా చెప్తున్నా. బాలయ్య బాబు అంటే పిచ్చి మాకు. ఎందుకు బాలకృష్ణ గారు అంటే మీకు అంత ఇష్టం మరి? ఆయన డైలాగ్స్ కానీ, ఆయన మీసం తిప్పి మెలేసి తొడగొట్టడం కానీ, నిజంగా అటువంటి డైలాగ్స్ కానీ, ఆయన డ్యాన్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అన్నది, నెక్స్ట్ లెవెల్. అందు గురించి మేము బాలయ్య బాబుకి డయాట్ ఫ్యాన్, అందు గురించి 10 సార్లు సినిమా చూస్తాం. మీకు బాలకృష్ణ గారి మూవీస్ లో ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం? ఇప్పుడు అంటే చాలా ఉన్నాయి అన్న, చెప్పలేని అన్ని ఉన్నాయి. అన్ని సినిమాలు మాకు డయాట్ ఫ్యాన్. 2 గుండెల్లాగా సినిమాలు తీసిండు. సో ఇప్పుడు బాలకృష్ణ గారు నెక్స్ట్ ఎలాంటి సినిమాలు తీస్తే మీకు హ్యాపీ? ఫ్యామిలీయా, మాసా, ఫ్రాక్షనిజమా, ఎలాంటి సినిమాలు తీస్తే మీకు హ్యాపీ? ఫ్యామిలీ సినిమాలు అన్న. ఫ్యామిలీ సినిమాలు అసలు మామూలుగా అద్భుతంగా తీస్తాడు. ఫ్యామిలీ సినిమాలు బాగా కనెక్ట్ అయితే అసలు మామూలుగా కాదు. అసలు నేనున్నా వాళ్ళకని దమ్ముతోటి, ధైర్యంతో, మీసం మెల్లేసి తొడగొట్టి నేను ఉన్నా, వాళ్ళకి ఫ్యామిలీకి అండగా నేనున్నా అని చెప్తాడు బాలయ్య బాబు. నిజంగా ఫ్యామిలీ సినిమాలు తీస్తే మంచిది. ఓవరాల్ గా మరి సినిమా హిట్ అనుకుంటున్నారా మరి? 100% ఈసారి డాకు మహారాజు బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది. చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇది. ఓకే అన్న, థ్యాంక్ యూ.